నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఒకసారి. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్ అనే ఒక వార్త కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు అరెస్ట్ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ, క్షేత్రస్థాయిలో అనాధికారిక ఆపరేషన్ లారా 5 రోజుల పోలీసు కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతి అనే వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అజ్ఞాతంలోకి బేగం బజార్ వ్యాపారాన్ని కూడా వార్త ఇందులో ఒక అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే భారసాకు భారీ షాక్ అనే ఒక వార్త కూడా హైలైట్ అవుతుంది. వరంగల్ బరి నుంచి వైదొలుగున్న కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం, హస్తంగూటికి చేరబోతున్నట్లు ప్రకటించిన కేకే 30ని తాను చేరుతున్న మేయర్ విజయలక్ష్మి. ప్రధానంగా కావ్యకు సంబంధించి 3 రోజుల క్రితం కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు. ఈ లోపే పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఇక మాజీ సీజేకి సంబంధించి జస్టిస్ ఎన్వి రమణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైతు సంఘాలు ప్రభుత్వాలపై పోరాడాలి, వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయిందని, చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మౌసుమి భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లకు, కుతంత్రాలు, బురద జొల్లాలని కొందరు చూస్తున్నారు. సీజై నాయకత్వానిది పరీక్షాకాలం, సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు 600 మంది న్యాయవాదులు లేఖలు రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ అనే వార్త కూడా హైలైట్ అవుతోంది. హాజరు కానున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక అలాగే నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి వేడి నీళ్లు పోసి రోకల బండతో కొట్టి చంపినటువంటి వైనం కనిపిస్తుంది భార్య. అలాగే బీఆర్ఎస్ పార్టీకు బై. వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. కబ్జాలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కాంగ్రెస్లోకి కేసీఆర్ అనే వార్త కూడా అనుసంధానం చేశారు. అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంతపు ఒత్తిళ్లు రాకెట్ అంటూ కూడా సీఎం కేజ్రీవాల్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ కుట్రతో నన్ను అరెస్ట్ చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రభాకర్ రావు ఆదేశించారు, రాధాకిషన్ అమలు చేశారు. రాధాకిషన్ డీఎస్పీ గట్టుమల్లు అరెస్టు, హవాలా వ్యాపారులకు బెదిరింపుల కుంభకోణం దర్యాప్తు, విచారణల పురోగతిని పర్యవేక్షిస్తున్న ఎస్ఐబి అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. త్వరలోనే కొడంగల్కు సిమెంటు పరిశ్రమలు, హైకోర్టు జస్టిస్గా మౌసుమి భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేసిన చిత్రపటంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వకపోవడం పద్ధతి కాదు, భూసేకరణకు సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు వినపాలు కూడా చేసినటువంటి పరిస్థితి. 10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే, రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టినటువంటి వార్త పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 10 సీట్లు 30% ఓట్లే లక్ష్యంగా మోదీ హవా అయోధ్య కలిసి వస్తున్నటువంటి ధీమా కూడా బీజేపీ క్యాడర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మనం ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు, పబ్లిక్ సర్వెంట్లంటూ కూడా వార్త కనిపిస్తుంది. లోక్సభ 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్, 88 స్థానాలకు మొదలైనటువంటి నామినేషన్ల పర్వం అనేది కూడా కనిపిస్తుంది. తొలిసారి గాల్లోకి ఎగిరిన తేజస్ మార్క్ 1A అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందితుల బెయిల్ రద్దు కోరే హక్కు అప్రూవర్కు ఉంటుంది అనే ఒక వార్త కూడా దశకి సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే సాక్షి నెక్స్ట్ చూద్దాం. సాక్షికి సంబంధించి కారులో కలకలం, బీఆర్ఎస్కు సీనియర్ నేత కేసీఆర్ గుడ్ బై, సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ అనేది కూడా కనిపిస్తుంది. అలాగే భారీగా బ్యాక్లాగ్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు, ఒకే అర్హతలున్న కులువులు ఉన్నప్పటికీ దరఖాస్తులు చేసుకుంటున్న అభ్యర్థులకు వార్త కనిపిస్తుంది. మిగిలిన గురుకుల పోస్టులు మెరిట్తో భర్తీ చేయండి. అలాగే నెక్స్ట్ మరొక వార్త చూసుకుంటే చీకటి యుద్ధానికి ఎదుర్కొందాం అంటూ కూడా సీఎం జగన్కు సంబంధించి వార్త కనిపిస్తుంది. మేము సిద్ధం సభకు సంబంధించి చిత్రపటాలు కూడా వేశారు. జీవితాంతం కొడంగల్కు రుణపడి ఉంటా అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంత బిడ్డనే సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వార్త కూడా కనిపిస్తుంది. ఇక నువ్వా నేనా హోరాహోరీగా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక 99.86% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్రాస్ ఓటింగ్పై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ ఉందని కూడా వార్త హైలైట్ అవుతుంది. సో మేడిగడ్డ డిజైన్లో వైరుధ్యాలు ఎందుకు, అన్నారం సుందిల్ల బ్యారేజీల్లో పోలిస్తే తేడాలు ఎందుకు, ఇక సీడీఓకు పరిస్థితులు సంధించినటువంటి అయ్యర్ కమిటీ అని కూడా ప్రధానంగా వార్త కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్ట్, సిట్ అదుపులో రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లి అనే వార్త కూడా కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే ఎండల మంటలే సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్న పరిస్థితి. ఎల్నిన్లో ప్రభావంలో జూన్ వరకు కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగా ఉంటాయని కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్ అనే వార్త హైలైట్ అవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పునరీకరణ,
బీఆర్ఎస్ను వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికలు షురు, అధికారంలోకి వచ్చాక మరింత జోరు. త్వరలోనే 9 మంది ఎమ్మెల్యేల చేరిక. గతంలో వీళ్ళంతా కాంగ్రెస్లో పనిచేస్తున్న వాళ్ళే. బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతలు టర్న్ టు హోమ్ అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. కాంగ్రెస్లోకి కేకే అనే దాని అనుసంధానంగా వార్తుంది. కరువుపై బీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతూ ఉంటే వంతపాడినటువంటి పరిస్థితి. కృష్ణా నీళ్ళలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం జరిగిందనే వార్త కూడా హైలైట్ అవుతుంది. అలాగే పట్టా భూముల లెక్కనే అసైన్డ్ భూములకు పరిహారం అనే వార్త కూడా కనిపిస్తుంది. కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఆయన ఓటేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ పంతమే ఈడీ లక్ష్యం. సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లో నా పేరు ఎక్కడా లేదు. సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100 కోట్ల అవినీతి జరిగింది అనేది అబద్ధం. మాగుంట రాఘవను బెదిరించి తను వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని కూడా ప్రధానంగా నిన్న ఆయన కోర్టు వాదనలో వినిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. డీజీపీని వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినటువంటి పరిస్థితి. కీలక పోస్టులోని ఐఏఎస్లు ఐపీఎస్లపై ఎస్ఐబి నిఘా పెట్టినటువంటి పరిస్థితి. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసినటువంటి పరిస్థితి. వరంగల్ లోక్సభ అభ్యర్థి అనే వార్త కనిపిస్తుంది. ఆర్ఎన్బీకే హైకోర్టు కొత్త బిల్డింగులు బాధితులు అనే వార్త కూడా కనిపిస్తుంది. కబ్జాదారుల భర్తం పడుతున్నారు. కాంగ్రెస్లో చేరిన వదలని కాంగ్రెస్ కరీంనగర్ పోలీసులు. హస్తం పార్టీలో చేరిన జడ్పీటీసీ భర్త రవీంద్ర అరెస్ట్ అని కూడా కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపులకే ఇలా చేశారని కూడా లక్ష్మణ్ కొన్ని ఆరోపణలు చేశారు. కేసీఆర్ను సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి. నాటి సర్కారు చెప్తూనే పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారని కూడా లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీనిపై విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ పరిశీలకులు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనతో పాటు పాల్గొనబోతున్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పునరీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీకి మిగతా పార్టీకి సంబంధించిన నేతలు వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంది. ముందు నుంచే కూడా ఎన్నికలకు ముందే సొంత గూడుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా కారు ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. కీలక నేతలు కీలక పదవులు ఇచ్చి తెచ్చుకున్న నేతలు కూడా ఈరోజు కారుకి చేయించేసి హస్తంలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు వరంగల్కు సంబంధించి కావ్య ప్రధానంగా ఆమె ముందు ఎప్పుడైతే సీటు ప్రకటించారో ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి 3 రోజుల క్రితం ముందు చూసాం. కానీ పూర్తిగా ఆయన వచ్చి అసంతృప్తి, వరుసగా వస్తున్నటువంటి భూ కబ్జాలు లేకపోతే మాఫియాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా చూసి ఆమె పార్టీ మారబోతున్నట్టు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కేకే కుమార్తె కూడా గజ్వాల విజయలక్ష్మి ఆమె కూడా పార్టీలో చేరబోతున్నారు. దాదాపు ఖరారు చేసుకున్నారు. రేపు జాయిన్ అవ్వబోతున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కారు ఖాళీ అయిపోతుంది. కారు ఏమో చాలా ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పూర్తిగా పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. సో ఎలాంటి పరిణామాలు ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నాయి అంటారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్ బీఆర్ఎస్ కన్వర్ట్ అవుతున్నాం. కానీ బిఫోర్ ఎలక్షన్ ఆ పని పూర్తి చేసేట్టున్నారు బీఆర్ఎస్ నేతలే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రేపు మాజీ నేతలు అవుతారు. వాళ్ళే కాల్ చేసేట్టున్నారు. కేసీఆర్ ఏదైతే వ్యూహము, రాజకీయ చాణక్యుడు, అపర చాణక్యుడు, ఎత్తులకు పై ఎత్తులు వేసే నైపుణ్యం గల వ్యక్తి, నేత అని నిన్నటి వరకు ప్రగల్భాలే అన్నారు. ఫలితాలు ఇప్పుడు మనంతా కూడా పక్కకు వచ్చేస్తా ఉన్నాం. కేవలం ఏంటంటే అధికారం కోసం వీరంతా పార్టీలు మారుతున్నారు మనకు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా స్వయం కృతాపరం ఉంది. వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే పోయిన వాళ్ళు పోగా ఉన్న వాళ్ళను కలుపుకొని వచ్చి మాట్లాడదాము, రోజు వచ్చి పార్టీ ఆఫీస్ లో కూర్చుండి వాళ్ళతో చర్చిద్దాము, కార్యకర్తలకు అందుబాటులో ఉందాము, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుందాము, వారి అభిష్టం ఏ రకంగా ఉంది, ఏ రకంగా లోక్సభ ఎన్నికల్లోకి వెళ్తే పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి అన్న విషయం పైన పార్టీ నాయకత్వం కూడా దృష్టి పెట్టకపోవడము మరొకడం. ఇంకా ఫామ్ హౌస్ నిన్ను కూడా కేశవరావు వెళ్ళినప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళిపిస్తున్నాడు. ఇంకా ప్రభుత్వంలో ఉన్నా నేను ఫామ్ హౌస్ నడిపిస్తా అంటే కుదరదు. కానీ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కేసీఆర్ మారాల్సిన అవసరం ఉంటుంది, పార్టీ కూడా మార్చాల్సిన అవసరం. కానీ మార్చకుండా కేటీఆర్ ఎక్కడెక్కడ పోతూ ఎందులో మాట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గారు ప్రధానంగా
మీరు ముందు నుంచి మనం మాట్లాడుకున్న చాలా సందర్భాల్లో ఇంకా కీలక నేతలు మారబోతున్నారని మన గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ అంశం చూసుకుంటే అంటే ఒక అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ మారబోవడం అంటే ఇంత అపార అనుభవం కలిగినటువంటి 10 సంవత్సరాల పాటు పార్టీ నడిపించి మొట్టమొదటి సీఎంగా అయినటువంటి కేసీఆర్ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయింది అనుకోవచ్చు. ఇంత స్థాయిలో ఎందుకు నేతలు ఆపలేకపోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో సో ఆమె మళ్ళీ లేఖను విడుదల చేయడం, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం, ఈ విధంగానే నేను తప్పుకుంటున్న అభ్యర్థిగా నన్ను వద్దు అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి మరొక కారణం ఇలాంటి సందర్భాలు మనం కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే అభ్యర్థిత్వానికి ప్రకటించిన తర్వాత కూడా సో వద్దు అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు. చేసుకున్నాం కదా. లిక్కర్ స్కామ్ లో కవిత వెళ్ళారు. నిన్న కావ్య తన లేఖలో పేర్లు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో కవిత వెళ్ళారు. దాని గురించి వీళ్ళు మాట్లాడారు. అసలు ఏం జరిగింది ఏమైందని ఇప్పటి వరకు ఆమె కఠిన ముత్యంలా వస్తాడు. దాని కూడా కౌంటర్ కఠిన ముత్యం అంటే ఎక్కడ కలుగుతారు, ఏం ముత్యాన్ని ఎక్కడ కలుగుతారు, ఓకే అది తర్వాత విషయం. దాని గురించి మీరు మాట్లాడి ఒకవైపు రాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కొంచెం ఇబ్బందికరంగా మారింది. 11-12 మంది పోలీస్ అధికారులు అంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అధికారులు వాళ్ళ తాబేదారులుగా ఎంచుకొని రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు మిగతా వాళ్ళందరినీ పెట్టుకోవడం, దీని మీదే మాట్లాడు. ఏమంటాడు కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు వాళ్ళు చేసింది తప్పు, ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, మళ్ళీ మీ దగ్గర అహంకారంతో దుచ్చాగాలని మాట్లాడడం ఎంత బల్పండి ఇది. ఆయన చేసే తప్పును కప్పించుకోవడానికి మళ్ళీ మీ దగ్గర అహంకారంతో మాట్లాడడం ఇవన్నీ కూడా అసలు పార్టీ శ్రేణులే దురదృష్టకరంగా ఉన్నాయి వ్యాఖ్యలు అంటున్నారు. తాజా ఉదాహరణ కావ్య నిన్న లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏదైతే మేమే కట్టుగా ఉన్నాం మిగతా వాళ్ళు తప్పు అనే విధంగా మాట్లాడడం అనేది కొంత పార్టీ శ్రేణులు గిట్టట్లేదు. ప్రజలు దాన్ని స్వీకరించే సిద్ధంగా లేదు. నిన్నటి వరకు నీ అధికారం కోసము నీ అండదండలు ఉన్నాయి, నీకు అంగబలం ఉంది, హస్తబలం ఉంది అని నీకు భయపడలేదు. నీకు ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు. మళ్ళీ అదే మాట్లాడుతా నేను అధికారంలో ఉన్నాను ఏ రకంగా మాట్లాడు అదే మాట్లాడుతా ప్రజలు స్వీకరించే సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని నేను కావ్య ఏదో స్పష్టంగా చెప్పాను. మీరు అహంకారం వదులుకోండి, అహంకారపూరితంగా వ్యవహరించకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు వదులుకోవాలి. కేసీఆర్ వినిపించుకున్నారు, ఆయన వ్యవహారం మీద మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మాట్లాడబోతు ఏం మాట్లాడారు, డోర్ మూసుకున్నాడు. కృష్ణమూర్తి అంటే కేసీఆర్ సంబంధించి కేసీఆర్ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది బీజేపీకి సంబంధించి కూడా సొంత గూటికి వెళ్ళే ఛాన్స్ ఉందని కనిపిస్తుంది. సో అది బీజేపీ కొంతవరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా, లేకపోతే ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి అంటారు? బీజేపీ ఇప్పుడు రెస్పాండ్ కాదు సార్. ఎంతో మందిని బతుకున్నారు, ఎంతో మంది తెచ్చుకున్నారు బీజేపీ. పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ రమ్మని అడగలే వాళ్ళు. వీళ్ళని కూడా బీజేపీ ఎప్పుడు పిలువే వీళ్ళు కాబట్టి వెళ్ళారు. బీజేపీలో చేరిన వాళ్ళంతా కూడా ఒకరిద్దరిని పిలిస్తే పిలుచుంటారు, కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. మిగతా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి వాళ్ళకు వాళ్ళుగా వెళ్ళారు. కాంగ్రెస్ తో మనకు తోడు లేదు, కాంగ్రెస్ కు ఫ్యూచర్ లేదు, కాంగ్రెస్ కు ఇంకా బతికి పట్టగట్టే పరిస్థితి లేదు అన్న ఆలోచనకు వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ఏముంది అంటే బీఆర్ఎస్ తో చేరలేదు వాళ్ళు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏముంది, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే బీజేపీ. కాబట్టి బీజేపీకి అంతేగాని బీజేపీ వాళ్ళు ఎవరిని ఎప్పుడు పిలిచేందుకు ఆస్కారం ఉంది. అంటే వాళ్ళు పర్టికులర్గా పిలిచారంటే ఎంతో కొంత మనం ఉంటుందని లేదు. మీరు చేద్దామంటే వాళ్ళు వద్దనే అవకాశాలు లేవు. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా నేను వచ్చి పార్టీలో చేరుతున్నట్టు వద్దంటున్నా, చేర్చుకుంటాను. తర్వాత నీ పనితీరు, నీ లెక్క, నీ వ్యవహారం, నీ ప్రజల్లో ఉన్నటువంటి పట్టు, ప్రజల్లో తీసుకున్న అనుమానం ఇవన్నీ వేసి వేసిన తర్వాత నీకు ఏమి స్థాయి గుర్తించే అవకాశం ఏ పార్టీ అయినా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. బీఆర్ఎస్ లో ఓన్లీ కుటుంబ సేవ చేసే వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళకు. కాంగ్రెస్ బీజేపీలో ఏంటంటే చూస్తారు
చేర్చుకుంటారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది. ఎస్, ఈయన కరెక్ట్ గా పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ లైన్ లో వెళ్తున్నారు, పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా లేదా, ఎలా ఉంది పనితీరు భేటీ చూసిన తర్వాత ఇస్తారు. అందులో భాగంగానే పలుమూరు వెంకట్ ఇవ్వడం కానీ, అందులో అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇవ్వడం కానీ, మిగతా వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు మిగతా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తామంటే వద్దనే లేదు, పార్టీని మిగతా వరకు పట్టించుకునేది. ఇది బీజేపీ సిద్ధాంతం. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళారు బీజేపీలో. 2 సార్లు వచ్చామన్నారు, 3 సార్లు వచ్చామన్నారు, వాళ్ళేమి వద్దని చెప్పాలి. ఎగ్జాంపుల్ విజయశాంతి గారు, విజయశాంతి బీజేపీలో చేరారు, ఆమె రాజకీయ అరంగేట బీజేపీ నుంచి స్టార్ట్, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో కొంతకాలం పనిచేసి మన ఎలక్షన్ కూడా కాంగ్రెస్ లేదు. ఆమె వద్దని చెప్పలేదు, వచ్చేటప్పుడు రమ్మన్నారు, పోయేటప్పుడు ఎందుకు వస్తే అడగలేదు, ఎవరు పోలేదు. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, కానీ సిద్ధాంత పరంగా ఉండేవాళ్ళు బీజేపీలో అటు పెట్టుకుంటారు. మీరు గమనించండి, బీజేపీ సిద్ధాంతాలకు వాళ్ళు కట్టుబడి అక్కడే ఉంటారు. పదవులు ఉన్నా లేకున్నా, వాళ్ళకి పని చెప్పినా లేకున్నా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, పార్టీ వాళ్ళని గుర్తించినా గుర్తించకపోయినా, వాళ్ళు ఏదో టైం పాస్ గా పార్టీ ఆఫీస్కి వస్తారు, ఏదో చిచ్చాటుగా మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టమైన నాయకులు కలుస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ మాకు పదవి కాలేదని వాళ్ళు పార్టీలు మారే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఇంకో పార్టీ వెళ్ళేది వాళ్ళకి ఆస్కారం ఉంది. ఒరిజినల్ బీజేపీ అది. మనం ఎంతో మందిని చూసాం బీజేపీలో, చాలా మంది ఏంటి పిచ్చోడు కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశం మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే కీలక వికెట్ అవుట్ అయిందని, సో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీకి సంబంధించి కిషన్ రావు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది, రాధాకిషన్కి సంబంధించి. సో అటు ఈ వ్యవహారంలో డీజీపీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. సో సాక్షాత్తు సో లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన అలాంటి వారు ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఎంత స్థాయిలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభావం చూపించింది, ఎంత వ్యవస్థలు నిర్మూలన చేసింది, ఎంత అక్రమాలకు పాల్పడేలా చేసింది అనేది మనకి ఎగ్జాంపుల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేశారు. డీజీపీ పైన కూడా వాళ్ళకి అనుమానం లేదు కాబట్టి డీజీపీ ఫోన్ కూడా వాళ్ళు ట్యాప్ చేశారు. ఇది ఇక్కడ జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది డీజీపీ తెలియదా అని తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే సమాజం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి కొంతమంది దాన్ని పనిచేస్తుందని తెలుసు, ఆయన కూడా జరగదు, కానీ తన ఫోన్ చేస్తుందని తెలియదు. అంటే డీజీపీ ఒక పైన అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళు డీజీపీ అండర్ లో పనిచేయకుండా కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో చెప్పు చేతుల్లో పనిచేశారు. అంటే జవాబుదారీ డీజీపీ కాదు, రాజకీయ నాయకులకు జవాబుదారీగా వ్యవహరించాలని స్పష్టమవుతాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పోలీస్ యూనిఫామ్ వేసుకొని నువ్వు పోలీస్ మాన్యువల్ ప్రకారంగా పనిచేయాల్సినటువంటి ఒక ఉద్యోగి, ఎంప్లాయీ ఈ రకంగా పనిచేయడం అనేది క్షమించడం నేరం. ఇది ఇప్పుడు పోలీస్ శాఖ దర్యాప్తు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలి. వాళ్ళు ఎప్పటి నుంచి ఎస్ఐబిలో పనిచేస్తున్నారు అనే విషయాలు చేసి వాళ్ళ దగ్గర శాలరీ రికార్డు చేయాలి. వాస్తవానికి అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కాదు, శాలరీ రికార్డు చేయాలి. వాళ్ళు ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును తింటూ వాళ్ళు వాడుకుంటూ జల్సా చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ఊడిగా చేయడం ఏంటి, రాజకీయ నాయకులకు ఊడిగా చేయడం ఏంటి మనం చూస్తా ఉన్నాం. బేగంబారం కొంతమంది వ్యాపారాలు అన్నంతలో వెళ్ళిపోయాడు. ఏంటంటే ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీగా ఓఎస్డీగా పనిచేసినప్పుడు ఈ వ్యాపారాలు అంటే వాళ్ళు చాలా బేగంబారంలో ఇల్లీగల్ బిజినెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని సందర్భాలు దాడులు చేస్తుంది. ఈ సందర్భంలో కొంత పరిచయానికి చదువు పెరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళు చెప్పేటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ వాళ్ళ అవసరమైన సంబంధించిన విషయాలు కానీ వీళ్ళు సహకరించారు. అంటే వ్యాపారులకు కూడా నువ్వు చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసుకుని దాడులు చేసి పట్టుకుని తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చావు, వాళ్ళ కొంత మతాలు అంటే అర్థమేంటిది? ఇవన్నీ కూడా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పోలీసు యూనిఫామ్ లో ఉన్నటువంటి
గూండా మాట చెప్పండి. పోలీసు యూనిఫామ్ లో పోలీసుల పేరుతో చేసిన గుండాయిజం, రౌడీయిజం, చీటర్స్, ఈ వ్యవహారం దీన్ని నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. అధికారులు అందరి జీతాలను వెంటనే రికవర్ చేయాలి. తెలంగాణ పాడుకున్న ప్రభుత్వం ఖజానా వచ్చినప్పుడు వేతన రూపంలో కానీ, మిగతా అధికార రూపంలో కానీ, మిగతా వెహికల్స్ వాడకము, డ్రైవర్లు వీటికి సంబంధించి చేస్తాం. వాటన్నిటిని రికవర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. రికవర్ చేసి ఖజానా జమ చేసి దానికి వేరే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కృష్ణమూర్తి గారు. ఎంపీ లక్ష్మణ్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన కేసీఆర్ని కూడా విచారించాలి, పూర్తిగా తీసుకొస్తే అసలు బండారం బయటపడుతుంది, ఆయన కీలకమని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అలాంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో రాబోతుంది. ఈ తీగంతా కదిలి అక్కడ ఆయన చుట్టుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? నేను లక్ష్మణే కాదు, మన ఎన్నో శ్రీనివాసరెడ్డి చేసిండు, మన రఘునందన్ రావు చేసిండు, చాలా మంది చేస్తా ఉన్నారు. చాలా మంది ఖచ్చితంగా కేసీఆర్ అసలు ముందులో కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో చీమ కూడా చిటుకుమని వేశారు. 10 ఏళ్లలో చీమ కూడా చిటుకుమనలేదు. కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ కుటుంబం ప్రమేయం లేకుండా చీమ కూడా కదలలేదు. ఇది వాస్తవం. ఖచ్చితంగా కేసీఆర్ ను చర్య తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఫామ్ హౌస్ కూడా సీజ్ చేయాలి. నేను ఎవరు ఇచ్చారు బీజేపీ గారికి, ఈ విషయం కూడా ఇచ్చారు కాంగ్రెస్ నేత ఎవరు బీజేపీ గారికి. కేసీఆర్ ఫామ్ హౌస్ ను రైడ్ చేయాలంటే సీజ్ చేయాలి. ఇది చేస్తే వాస్తవాలు వస్తాయి. అక్కడ ఏమున్నది, ఏం సంగతి. అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితం అయ్యాడు? ఫామ్ హౌస్ నుంచి మునుగోడు ఎలక్షన్ కూడా ఫామ్ హౌస్ నుంచే చెప్పని చెప్పారు. అంటే ఇక్కడ దాంట్లో ఉన్న బ్రహ్మరహస్యం ఏంటి? ఎవరు ఫామ్ హౌస్ ఇది తీర్చాల్సిన అవసరం ఉంటుంది. రాజమహల్ లాంటి భవనాన్ని, ప్రగతి భవన్ వదిలేసి ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోవడం ఏంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, అక్కడికి ఎవరెవరు వెళ్ళారు, ఆ ఫుటేజ్ అవంతా కూడా ఫామ్ హౌస్ చుట్టూతా సీసీ కెమెరాలు పెట్టారు. ఆ ఫుటేజ్ తీయండి, ఎవరెవరు వెళ్ళి ఎప్పుడెప్పుడు కలిశారు, ఏం జరిగింది, దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కరోగా తీస్తే ఖచ్చితంగా వస్తుంది. అంశం కేసీఆర్ ఒక నిర్లక్ష్య ధోరణికి, గత పాలకులు చేసిన ఒక తప్పిదానికి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి మేడిగడ్డ కానీ లేకపోతే అన్నారం కానీ వీటికి సంబంధించి కూడా మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో అప్పుడు పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించి నీళ్లను ఎత్తుకుపోతూ ఉంటే ఏం మాట్లాడేటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు కరువు కాటకాలు చాలా వరకు ప్రాజెక్టులో నీళ్ళు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రమాద ఘంటికలకు దగ్గరలో ఉన్నాం, అలాంటి హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పాలకులు చేసినటువంటి తప్పిదాలని తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కొత్త సర్కారు అని చెప్పేసి వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గతం నుంచే కరువు చాలను పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారంటే కొత్త ప్రభుత్వం రకంగా ఛాలెంజింగ్ అనుకోవచ్చు మనం కూడా. కరువుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తొండాట అనే ఒక ప్రధానంగా మనం వెలుగులో చూసాము. దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఎస్ అంటే డిసెంబర్ 3వ తారీఖున కొత్త ప్రభుత్వానికి నాంది పలికింది. వర్షాలు ఎప్పుడు పడతాయి సార్ రాష్ట్రంలో? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో పడతాయి. ఈసారి వర్షాలు తగ్గినాయి. తగ్గినప్పుడు కొంత అంటే జూలై నుంచి రావాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు రావాలి వర్షాలు ఈసారి కురవలేదు. ఎవరు తప్పినాము? ఓకే, ప్రకృతి కొంత సహకరించలేదు. తప్పు ఎవరిది కాదు, ప్రకృతి సహకరించలేదు. మరి అంతకన్నా సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ళు కరువు వచ్చినా మనం 3 ఏళ్ళు కాదు 7 ఏళ్ళు కరువు వచ్చినా మనం ఎదుర్కొంటామని చెప్పారు. మరి ఎక్కడ నీళ్ళు ఎక్కడ నిల్వ చేసే వాళ్ళు? నిల్వ చేస్తే ఓకే, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఒప్పుకుందాం. ఈ ప్రభుత్వం నీళ్లను దాచిపెట్టిందా? దాచిపెట్టి ఎక్కడ తీయాలా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా సరే నీళ్ళు ఎక్కడ పలానా చోట నీళ్ళు దాచిపెట్టారు, తాళం వేసి పెట్టారు. వీటిని పలానా 1,00,000 ఎకరాలకు వస్తుంది, 1,00,000 ఎకరాలకు వస్తుంది చెప్పొచ్చు కదా. నీళ్ళే లేవు. నీళ్ళు ఈ ప్రభుత్వం తొండాడుతుంది, ఇంకోటి ఆడుతుంది. ఏంటి రాజకీయం చేస్తుంది, కరువు పట్టించుకోవట్లేదు. ఎట్లా కరువు పట్టించుకోవట్లేదు? గతంలో ఎక్కడికి అసలు కేసీఆర్ మాట్లాడి సిరిసిల్లకి ఏ ఒక్కడి ఎక్కడికైనా మందులేరా, ఏ ఒక్కరైనా పరామర్శించాలా? మరి ఎంతమంది 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ మంత్రితో సహా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఎంతమంది దగ్గరికి వెళ్ళారు?
భద్రాచలంలో వాళ్ళ దర్శనం ముఖ్యమంత్రి వెళ్ళారు. వెళ్ళి దాన్ని ఏంటి క్లౌడ్ బ్లాస్ట్ అది చెప్పాడు. కుట్ర ఉగ్ర కుట్ర క్లౌడ్ బ్లాస్ట్ అని చెప్పేసి విగ్రహాలు 10,000 ఇస్తాడు. ఇక జీవం కలిసం ఇచ్చిందా? ఇంతవరకు జీవో ఇవ్వలేదు. అంతకన్నా ముందు మాత్రం పోయాడు విగ్రహాలు 10 ఇస్తాను, అది లేదు. ఇక పోయి చెప్పడం అబద్ధమే, చేసింది లేదు. మళ్ళీ వెళ్ళలేదు అంటే ముందేళ్లలో మీరు సిద్ధి కావాలా వద్దా ప్రభుత్వము? ఓకే వెళ్తారు రైతులు అంటే వెళ్ళాల్సిన బాధ్యత ఉంది, వెళ్ళాల్సిందే. రైతు కూడా వెళ్ళాలి, మనతో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్ళాలి. కానీ వెళ్ళాలనుకున్నప్పుడు కొంత కార్యాచరణతో ముందుకెళ్ళాలి. కృష్ణమూర్తి గారు నిన్న 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 సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు కూడా వేసినటువంటి పరిస్థితి. ఎక్స్ ఆఫీసు సభ్యుడి హోదాలో ఆయన ఓటు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 6న తుక్కు కూడా కాంగ్రెస్ పార్టీ సభ జరగబోతుంది, రాహుల్ గాంధీ రాబోతున్నారు. సో పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ ఆయన కొన్ని ఓటర్లకు సంబంధించి, అలాగే ప్రధానంగా చూసుకుంటే కొడంగల్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసారి 50,000 మెజార్టీ ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఓట్లు వినియోగించుకోండి, ఎక్కడికి వెళ్ళా కూడా ఓటు మాత్రం మనం వేసుకోవాలి. నేను వచ్చిన ఓట్లు వేసిన సందర్భంలో నేను కూడా అలాగే వచ్చాను. సో ఖచ్చితంగా ఓటు అనేది మన బాధ్యత అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి నేను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 6కు సంబంధించి తుక్కు కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగ భారీగానే ప్లాన్ చేస్తుంది, సెంటిమెంట్గా అక్కడి నుంచి తుక్కు నుంచి సభ మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఓటు హక్కు విషయంలో ప్రజలు కొంత చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఓటు హక్కు దాని విలువల గురించి ప్రజలకు చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజల్లో ఆ సోయి రావట్లేదు. సోయి రావాల్సిన అవసరం వాస్తవం. ఓటు అనేది మనకు వజ్రాయుధం, ఆయుధాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు. అందుకే రాజకీయాల్లో ఇట్లాంటి కొంత దురదృష్టమైన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. రాజకీయ నేతలు కూడా అట్లనే వస్తా ఉన్నాం. కొంతమంది రాజకీయాలకు రావాల్సిన రౌడీజంలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తా ఉంటారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఓటు హక్కు ద్వారా మనం దేన్నైనా సాధించుకోవచ్చు. ఓటు హక్కును సరిగ్గా వినియోగించండి. ప్రలోభాలకు, ఇంకోటి కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి ఈ రకంగా ప్రలోభాలకు గురి రావడం ఇవన్నీ కూడా చేయకుండా నిక్కచ్చిగా వ్యవహరించి నీకు ఎవరు నచ్చారో వాళ్ళకు ఓటు వేసే విధంగా చేయాలి. ఆ ఓటు హక్కు ఇవ్వాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన దగ్గర పోలింగ్ అంటే మనకు సంబంధం లేదా ఓటింగ్. పోదాం పదా, ఏదో ఎంజాయ్ చేద్దాం, ఫామ్ హౌస్ పోదామా, లేకపోతే పిక్నిక్ పోదామా, లేకపోతే టూర్ పోదామా, ఇంకేమన్నా తీర్థయాత్రలకు వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం, వస్తాలు వస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన. ఆ ఓటు మనం ఒకటే మన ఒకటే ఓటు కదా, మిగతా వాళ్ళే మన ఒక ఓటుతో ఉరిగేది ఉందా, మన అయ్యేది ఉందా, ఈ ఆలోచన ఇది పోవాలి. నేను అదే విషయం చెప్పాను. ఓటు హక్కును వినియోగించుకోండి, ఖచ్చితంగా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోండి, సరైన పార్టీని ఎన్నుకోండి, మీకు మీ హక్కు అది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఖచ్చితంగా నీతో ఉండాల్సిన అవసరం. రెండో అంశం తుక్కుగూడ సభకు సంబంధించి. తుక్కుగూడ సభను 6వ తారీఖు నిర్వహించడం రాహుల్ గాంధీ రాబోతుందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కొడంగల్లో జరిగిన మీటింగ్ లో ప్రకటించారు. ఇక ఈ మీటింగ్ ద్వారా, ఈ బహిరంగ సభ ద్వారానే ఇండియా కూటమి ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి 5 హామీల విషయంలో స్పష్టతకు వచ్చిందో ఆ 5 హామీలను ఈ బహిరంగ సభ వేదిక ద్వారా వెల్లడి చేసే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన స్పష్టత, మరింత క్లారిటీ ఇవ్వబోతున్నారు. గతంలో మనం అసెంబ్లీ ఎన్నికలకు చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఉంది. అక్కడ కూడా అంటే తుక్కుగూడ సభ నిర్వహించారు. ఆ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ వచ్చారు. ఏఐసిసి అంతర్నేతలు చాలా మంది వచ్చారు. ఆ వేదిక ద్వారానే 6 గ్యారెంటీలను ప్రకటించారు. ఆ 6 గ్యారెంటీలను ప్రజలు స్వీకరించారు. 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. అదొక సెంటిమెంట్ గా భావిస్తుండగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తుక్కుగూడ సభ తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత భూమి వచ్చింది. ప్రజల్లో ఆదరణ మధ్యగా పెరిగింది. గ్యారంటీలకు కూడా ఆ రకమైన ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఆ స్పందనను దృష్టిలో పెట్టుకునే మళ్ళీ ఇప్పుడు
లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అంటే 14-15 స్థానాలు రైట్ టార్గెట్ గా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం దిగుతుంది కాబట్టి ఆ టార్గెట్ రైట్ రీచ్ కృష్ణమూర్తి గారు కంక్లూడ్ కావాలి. చేయండి. రైట్ ఖచ్చితంగా ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉన్నది. ఇప్పుడు కూడా సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయలేదు. ఆల్రెడీ ప్రచారం Right. ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, కానీ మరింత ముమ్మరం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా స్పష్టమవుతాం. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడు నుంచి శంఖారావం పూరించింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో వెళ్తుంది. చేరికలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించేందుకు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.